ప్రకటించిన ఈసీ, కొత్త షెడ్యూల్ని విడుదల చేసిన ఈసీ. సో ఏదైతే ఈ ఓటరు సవరణ ప్రక్రియ ఉందో, సో చాలామంది కూడా భయపడిపోవడం జరిగింది. 14వ తారీఖు లాస్ట్ డేట్ అని చెప్పేసి, లేదంటే 24వ తారీఖు వరకు పెంచుతారు, అదే లాస్ట్ డేట్ అని చెప్పేసి కాస్త డైలమాలు ఉండే. అయితే ఈ నేపథ్యంలో అటు ఓటర్ల నుండి కావచ్చు, ప్రజల నుండి కావచ్చు, అదేవిధంగా మన నాయకుల నుండి, ఏది ప్రతిపక్ష నాయకులు కావచ్చు, లేదంటే ఆ ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులు కావచ్చు, చాలామంది కూడా ఈసీని విజ్ఞప్తి చేయడం జరిగింది. సో ఎందుకంటే చాలామంది కూడా లోకల్ లేరు, వాళ్ళ వృత్తిరీత్యా బయట ఉన్నవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి మీరు ఈ ఓటరు సవరణ ప్రక్రియను కొన్ని రోజులు పొడిగించాలని చెప్పేసి ఈసీ ముందు వాళ్ళు విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే నిన్న సాయంత్రం సమయంలో ఈ విషయం పైన తెలంగాణలో ఈ ఓటరు సవరణ ప్రక్రియ పెంచే విషయంలో ఎట్టకేలకు ఒక నిర్ణయం తీసుకున్నాయి ఈసీ అని చెప్పుకోవాలి. సో ఆగస్టు 3వ తేదీ వరకు మనకు ఆఖరి తేదీగా ప్రకటించింది. సో ఈరోజు 15వ తేదీ, అంటే చాలామంది కూడా ఆగస్టు 14 వరకే లాస్ట్ అని చెప్పేసి అనుకున్నారు. లేదు 10 రోజులు ఉన్నది, 24th వరకు లాస్ట్ అని చెప్పేసి మరికొంతమంది అనుకున్నారు. సో ఇదంతా కాదు, ఆగస్టు 3 వరకు మీకు ఛాన్స్ ఇస్తున్నాం. మీకు ఆ టైం వరకు చివరి తేదీ ఉంది. అప్పటి వరకు మీరు ఏదైనా ఉంటే అవన్నీ కూడా చూసుకోండి. మీ ఊర్లకు వెళ్ళి ఆ ఓటర్ సవరణ ప్రక్రియలో పాల్గొని ఆ ఫారం నింపండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మొత్తానికైతే ఆగస్టు 3వ తేదీ వరకు అయితే ఈసీ ప్రకటించింది. సో ఆంధ్రప్రదేశ్లో మొన్న ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా ఇంకా గడువు పెంచాలి అని చెప్పేసి చాలామంది కూడా అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 3వ తేదీ వరకు కూడా ఈసీ ప్రకటించింది. అదే ఈ కొత్త షెడ్యూల్లో ఏముందని చెప్పేసి మనం చూసుకుంటే, సో మొత్తానికైతే ఎట్టకేలకైతే ఇది తెలంగాణలో ఎస్ఐఆర్ గడువును కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. ఈ మేరకు సవరించిన కొత్త షెడ్యూల్ని ఈసీ బుధవారం విడుదల చేసింది. కొత్త షెడ్యూల్ ప్రకారం బూత్ స్థాయి అధికారులు చేపట్టే ఇంటింటి సర్వే గడువును ఆగస్టు 3 వరకు పొడిగించారు. గతంలో నిర్ణయించిన గడువు ముగియడంతో క్షేత్రస్థాయిలో ప్రక్రియను మరింత పారదర్శకంగా పూర్తి చేసేందుకు ఈ అదనపు సమయాన్ని కేటాయించారు. అలాగే పోలింగ్ కేంద్రాల వద్ద పునర్వ్యవస్థీకరణ, హేతుబద్ధీకరణ ప్రక్రియను కూడా ఆగస్టు 3 నాటికి పూర్తి చేయాలని చెప్పేసి ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. సవరించినటువంటి షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి. BLOల ఇంటింటి సర్వే ఆగస్టు 3, 2026 వరకు పొడిగించింది. అదేవిధంగా ఆగస్టు 3 నాటికి ఈ పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణను కూడా పూర్తి చేయాలని చెప్పేసింది. అంటే ఓటర్ల ముసాయి జాబితా ప్రచురణ ఆగస్టు 10న విడుదల చేస్తారట. క్లెయిమ్లు, అభ్యంతరాల స్వీకరణను ఆగస్టు 10 నుండి సెప్టెంబర్ 9 వరకు ఓటర్లు తమ అభ్యంతరాలను తెలుపవచ్చు లేదా కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. క్లెయిమ్లు, అభ్యంతరాలను ఆగస్టు 10 నుండి అక్టోబర్ 8, 2026 లోపు వీటిని అధికారులు పరిష్కరిస్తారు. ఓటర్ల తుది జాబితాను అక్టోబర్ 10న అధికారికంగా విడుదల చేస్తారు. సవరించిన షెడ్యూల్ సమాచారాన్ని రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నిటికీ లిఖితపూర్వకంగా సమాచారం అందించాలని కేంద్ర ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ సందీప్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అయితే దీన్ని ఏదైతే ఈ ఇస్సార్ ఉందో, ఈ ఓటరు సవరణ ప్రక్రియలో ఖచ్చితంగా పాల్గొనండి. ఖచ్చితంగా మీ ఓటుని గల్లంతు కాకుండా చూసుకోండి. ఏమవుతుందిలే, నాకెందుకులే, నాకు ఓటు హక్కు వచ్చి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అవుతుంది, కానీ నేను ఎప్పుడు కూడా మా ఊరికి పోయి ఓటు వేయలేదు, నాకు ఇక్కడ వర్క్ టెన్షనే బాగున్నది, నాకు ఇక్కడ పని ఒత్తిడే నాకు బాగున్నది, ఈ విడిచిపెట్టుకొని పోయి నేను వాళ్ళ కోసం పోయి ఓటేసేస్తున్నా, అసలు నేను ఓటే వేయను అనుకుంటే మాత్రం అది చాలా పెద్ద పొరపాటు అయిపోతుంది. చాలా పెద్ద పొరపాటు అవుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీ ఓటును కాపాడుకోవాలి. పాల్గొనకపోతే ఓటు పోతుంది, ఎపోతే పోనిది ఎట్లా నేను ఓటు వేయ కనుక లైట్ తీసుకుంటే మాత్రం చాలా పెద్ద పొరపాటు. ఖచ్చితంగా ఈ ఓటరు సవరణ ప్రక్రియలో పాల్గొనాలి. ఆ ఫారం నింపండి. ఖచ్చితంగా మీ ఓటును గల్లంతు కాకుండా చూసుకోండి. మీ ఓటు హక్కు ఉండేలా చూసుకోండి. అక్కడ అభ్యంతరాలు కూడా పెట్టడం జరిగింది. చూడండి, మీరు ఓటు హక్కు పోయినట్టయితే ఆగస్టు 10 నుండి సెప్టెంబర్ 9 వరకు ఓటర్లు తమ పేరు రాకపోయినా,
ఇప్పుడు అది చేసిర్రు ఆయన కూడా వాళ్ళ పేరు రాలేదు, లేదంటే ఇంటి పేరు తప్పు పడ్డది అనుకోండి, ఇంటి పేరు తప్పు పడ్డది, లేకపోతే పేరు తప్పు పడ్డది, ఇంటి అడ్రస్ తప్పు పడ్డది, అప్పుడు మన అభ్యంతరాలు చెప్పుకోవచ్చు. అట్లా ఒక 1 మంత్ టైం ఉంటుంది. ఆగస్టు 10 నుండి సెప్టెంబర్ 9 వరకు కూడా ఒక 1 మంత్ టైం ఇచ్చారు అభ్యంతరాలకు. మీలో మీ పేరు తప్పు వచ్చినా ఏం తప్పు వచ్చినా మీకు 1 మంత్ టైంలో మీరు అభ్యంతరాలు కూడా చెప్పుకోవచ్చు. లైట్ తీసుకోకండి అస్సలు. ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్గొని మీ ఓటు హక్కు కాపాడుకోనేలా చేసుకోవాలి. ఈ నెలలోనే 50 నామినేటెడ్ పదవులు పూర్తి. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రేణుకా చౌదరికి ఫోన్ కూడా చేయడం జరిగిందంట. ఈ నెలలోనే నామినేటెడ్ పోస్టులు 50 ఉన్నాయట, ఆ పదవుల భర్తీ చేయబోతుందంట అన్నట్టుగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే చెప్పడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించినట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ నెలలోనే 50 నామినేటెడ్ పదవులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. బుధవారం గాంధీ భవన్లో మీడియాతో నిర్వహించిన చిట్ చాట్లో ఆయన మాట్లాడుతూ గతంలో పనితీరు కనబరిచిన వారికి మరోసారి అవకాశం కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. జిల్లా కాంగ్రెస్ కమిటీల పనితీరును పార్టీ నిరంతరం సమీక్షిస్తుందని, పనితీరు సంతృప్తికరంగా లేకపోతే అవసరమైన చోట మార్పులు చేసే అవకాశం ఉందని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. పార్టీ సంస్థాగత నియామకాలపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో ఇప్పటికే చర్చించినట్లు తెలిపారు. మరో 2 రోజులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమై పార్టీ వ్యవహారాలపై చర్చించినట్లు వెల్లడించారు. పదవుల పునర్నియామకంపై ఇప్పటి వరకు తుది నిర్ణయం తీసుకోలేదని, మండల కమిటీల ఏర్పాటులో డీసీసీ అధ్యక్షుల నివేదికలే ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు. ఖమ్మం రాజకీయాలపై ఇటీవల ఎంపీ రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యల వివాదంపైన మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఈ అంశంపై రేణుకా చౌదరితో తాను మాట్లాడాలని తెలిపారు. ఖమ్మంలో బీజేపీ బీఆర్ఎస్ 2 కాంగ్రెస్ వైపు చూస్తున్నాయనే ఉద్దేశంతో వ్యాఖ్యానించానని రేణుకా చౌదరి తనతో చెప్పారని, అయితే ఆమె వ్యాఖ్యలను కొందరు వక్రీకరించి దుష్ప్రచారం చేశారని చెప్పేసి అన్నారు. మిత్రపక్షమైన సిపిఐ నేత కూనంనేని సాంబశివరావుతో కాంగ్రెస్కి ఎలాంటి విభేదాలు లేవని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. స్థానికంగా కాంగ్రెస్ క్యాడర్ ప్రయోజనాలను కాపాడే క్రమంలోనే కొన్ని వ్యాఖ్యలు వచ్చి ఉండొచ్చని తెలిపారు. అలాంటి సమస్యలను స్థానిక స్థాయిలోనే పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రతి చిన్న అంశాన్ని గాంధీ భవన్కు తీసుకురావాల్సిన అవసరం లేదని పార్టీ శ్రేణులకు సూచించారు. అయితే అది పెద్దలకు చిన్న అంశమే కావచ్చు, చిన్న చిన్న విషయాలు కావచ్చు, అది వారికి ఆయా జిల్లాల్లో, ఆయా మండలాల్లో, ఆయా గ్రామ స్థాయిలో అది వారికి పెద్ద సమస్య అయి ఉండొచ్చు అది. సో మొత్తానికైతే 50 నామినేటెడ్ పదవులు భర్తీ చేయబోతున్నారట. పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఈ 50 పోస్టులు కూడా ఏదైతే ఈ నెలలో 50 నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయబోతున్నట్టుగా మన మంత్రి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పడం జరిగింది. మరి ఈ 50 పోస్టులు ఎవరికి ఇస్తారు? కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలకే ఇవ్వాలి. అధికారంలో ఉన్నా లేకపోయినా కాంగ్రెస్